నంద్యాల నియోజకవర్గం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఇలాకాలోని బిల్లలాపురం, కానాల, రాయపాడు గ్రామాలు, కుందు నది పరివాహక ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ట్రాక్టర్లతో పగలు రాత్రి తేడా లేకుండా చెరువును తవ్వేస్తున్న అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులు ఇప్పుడు మట్టి మాఫియాకు కామధేనువుగా మారింది. స్థానిక టీడీపీ నాయకులు రూల్స్ అన్నిటినీ తుంగలో తొక్కి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 ట్రాక్టర్లను రంగంలోకి దించి ప్రొక్లైన్లతో చెరువు గుండెను గుల్ల చేస్తున్నారు. అయితే ఈ అక్రమ దందా వెనక అసలు కథ వేరే ఉందనే ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. కూటమి నేతల సిఫారసుతోనే తాము ఈ త్రవ్వకాలు జరుపుతున్నామంటూ సదరు నాయకులు, అక్రమార్కులు బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. కూటమి నేత పేరు చెప్పి అధికారుల నోళ్లు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తెలిసి తెలియనట్లు నటిస్తున్నారు. అధికారుల పూర్తి ప్రమేయంతోనే, వారి అండదండలతోనే ఈ దందా సాగుతోందని స్థానిక గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా మారిన చెరువు మట్టి త్రవ్వకాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మట్టి మాఫియాకు సహకరిస్తూ చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు వెళ్ళేసి వచ్చాము మేము అక్కడికి, రెగ్యులర్ చూపాను ఆ వీడియో అంతా. దాంట్లో ఆల్రెడీ జేసీబీలు అన్నీ ఆడే ఉన్నాయి తీసుకుపోయేదానికి. అంటే ఇప్పుడు జరుగుతుంది మీకు తెలియదా? కొద్దిగా మీకు కూడా ఇంటిమేషన్ ఉంటుంది కదా. మాకు నంద్యాల ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ జరుగుతుంది అనేసి. చూడండి కలెక్టర్ మేడం దృష్టికి పోయిందా? జరుగుతుంది సార్ ఇది 3 months అయింది. ఎవరు సార్ దానికి ఏమన్నా మీకు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు గతంలో? గతంలో ఏం లేదు. మాకేమో ఒకసారి ఫోన్ చేసి ఏమంటారంటే, సార్ ఇలా ఇట్లా పట్టి చూస్తున్నారు కదా ఇసుక లాంటిది, దానికి ఏమైనా మీరు చెప్తే నేను లేదు. నెంబర్ 2 మరి దీనికి ఏం కాదంటే, సరే నా వరకు ఏం చేస్తాను తలారి చెప్పి ఏదంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్ఐ చెప్పించాను. ఎస్ఐ వాళ్ళు వాళ్ళకి చెప్తులే ఒకరు వచ్చేటప్పుడు కంప్లైంట్ ఇవ్వలేనా అని చెప్పిన. వాళ్ళు కంప్లైంట్ పెడితే ఏడీ వాళ్ళకి జాయింట్ ఇన్స్పెక్షన్ పంపిస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారు. అంతవరకు నాకు ఫిర్యాదు ఇచ్చింది కూడా. అంటే మొత్తానికి అయితే ఫస్ట్కి ఎవరికి వస్తారు సార్? ఎవరికి వస్తారు? వేసేసి మళ్ళీ జాయిన్ అయ్యారు. ఎందుకంటే ముందు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది వేరే ఓన్లీ ముందు వాళ్ళకి ఇరిగేషన్ ప్లస్ ఏడీ మైనింగ్. మీకు ఏడీ మైనింగ్ జరిగిందంట కదా. చెప్పండి ఏడీ కేసీసీ ఎందుకంటే కేసీసీ గంట వస్తుందా మీకు ఒడ్డు వస్తుంది. దానివల్ల ఏమి ఆ ఒడ్డంతా తీసేస్తాము. ఊళ్ళో నీళ్ళు పడుతుంది కదా, నీళ్ళు ఊళ్ళో పెడితే అది ఎవరికి ప్రాబ్లం? ఒకటి జనాలే కదా, అందుకోసం దానికి ప్రికాషన్స్ ముందే ఇచ్చేసాను. 6 months లో ముందు మేమే చేసుకుంటుంది కానీ వెతికి చేసుకుని తర్వాత చెప్పా వాళ్ళే చేసేది మీరే చేస్తామని. పక్కన ఉన్న ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా దాదాపు 10 నుంచి 15 అడుగుల వరకు గుంత దొరికి మట్టి తోలుతారు. అదే చెప్తే కదా, ఏది తోలన్నా వాళ్ళకి కావాల్సిందే, పర్మిషన్ తీసుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళకి తీసుకోలేదు, తీసుకోకుంటే అది వాళ్ళకి కేసు పెట్టాలి. అంటే మీకు దాన్ని సంబంధంగా ఉన్నారు సార్? మాకు ఏముంటుందంటే పర్మిషన్ ఇచ్చినారా లేదా, పర్మిషన్ ఇవ్వాలి. రెండోది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ చేసుకుంటారు. ఒకసారి అర్జీ పెడితే వాళ్ళు ఇస్తారు.
ఇచ్చి బోత్ పార్టీస్ జాయింట్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నారు. అభివృద్ధి మనకి తొందరగా సీరియల్గా మార్కెట్స్ ఇటుకలు తీసుకుంటారు. ఎందుకంటే ఇటుకలకి ఎక్కువ డిమాండ్ కాబట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ల్యాండ్ పక్క ల్యాండ్ అనుకుంటారు. బట్ ఇది అది కాదు. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా అక్కడికి బట్టి బేస్ చేసుకోవడానికి ల్యాండ్